హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు. హాయ్ మ్యామ్. హలో. ఇంకొక డౌట్ ఏంటంటే నాకు జనరల్గా ఇప్పుడు మహిళలకి చూసుకుంటే మెనోపాజ్ స్టేజ్ అనేది ఉంటుంది. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్కి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవసరం అంటే ఏం చెప్తారు? సో మెనోపాజ్ టైంలో అంటే ఇప్పుడు మనం చూస్తుంటాము మెనోపాజ్ ముందు కూడా చాలా హార్మోనల్ చేంజెస్ అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి అంటే సరిగ్గా మోషన్ పాస్ అవ్వకపోవడం కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల లాట్ ఆఫ్ అంటే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇరిటేషన్ కానీ, ఇరిటబిలిటీ అంటూ ఉంటాం కదా, అట్లా డ్రైనెస్ స్కిన్ కానీ, హెయిర్ కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అండ్ మేజర్గా ఏంటి అంటే మూడ్ స్వింగ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఎక్కువగా మెనోపాజ్ టైంలో కూడా లాట్ ఆఫ్ కొంతమంది నీ పెయిన్స్ కానీ, లేకపోతే అలా బ్యాక్ పెయిన్స్ కానీ కూడా మనం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అనేది మనకి డెఫినెట్గా మనం చూస్తాం కాబట్టి దాని తగ్గట్టుగా మనం డైట్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేయాలి. జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మెనోపాజ్ టైంలో మనం చూసేది హార్మోనల్ చేంజెస్. సో హార్మోనల్ చేంజెస్ని మనం కరెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? బేసిక్గా సీడ్స్లో మనకి లాట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుందన్నమాట. సో అందుకని ఈ నువ్వులు మనం చెప్తాం యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఇవన్నీ కూడా ఇవి తీసుకున్నాము అంటే మనకి బేసిక్గా ఈ పెయిన్స్ రాకపోవడము, మూడ్ స్వింగ్స్కి కూడా కొంచెం మనకి తగ్గుతుందన్నమాట. లేకపోతే సడన్గా కోపం రావడము, సడన్గా మనకి అది అర్థం కాదు ఎందుకలా ఇరిటబిలిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. హార్మోనల్ చేంజెస్ అంటే ఇదే, ఎప్పుడు మనకు కోపం వస్తుందో, ఎప్పుడు శాంతంగా ఉంటామో వాళ్ళకి అర్థం కాదు. సో అందుకనే కొంచెంగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మనం చేసుకుంటూ కొంచెం కంట్రోల్డ్గా ఉంటూ ఈ డైట్ వైజ్ సీడ్స్ అనేది బాగా తీసుకోవాలి. నువ్వులు కానీ, గుమ్మడికాయ గింజలు కానీ, అవిసె గింజలు, తర్వాత ఈవెన్ మనము మామూలుగా రెగ్యులర్గా కూడా మనము సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా సీడ్ సైక్లింగ్ అని చెప్తూ ఉంటాం. ఇది కూడా వేసి తీసుకోవచ్చు, అది నార్మల్గా కూడా తీసుకుంటూ ఉండొచ్చు. దీంతోపాటు ఈస్ట్రోజన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి? ఫుడ్ ద్వారా అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ మనము ఫుడ్లోకి తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ నుంచి అంటే సోయా ప్రోడక్ట్స్ కానీ, టోఫు ఇలాంటివి, అంటే సోయా మిల్క్తో చేసిన పన్నీర్ని టోఫు అంటాం. సో ఇవి కానీ తీసుకుంటూ ఉంటే కొంచెం ఈ ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్కి ఈ డైట్ అనేది ఎన్ని రోజులు ఫాలో అవ్వాలి, ఎన్ని మంత్స్ ఫాలో అవ్వాలని అంటే ఏం చెప్తారు? అంటే కొంతమందికి ఉంటుంటుంది కదా, అంటే తినలేరు, అంతవరకు తినలేరు కదా, జీవితాంతం తినాలన్నా కష్టమే, అలానే 1-2 years తినాలన్నా కష్టమే. నాలాంటి వాళ్ళకి ఇది చాలా కష్టం. సో యాజ్ ఎ కామన్ పీపుల్గా అడుగుతున్నాం. డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. కాకపోతే ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకి ఎవ్రీ స్టేజ్ ఇస్ అ ఛాలెంజ్ అండి, అవునా? సో ఇప్పుడు అడాల్సెంట్ టైంలో అప్పుడే పీరియడ్ స్టార్ట్ అయ్యి అప్పుడే చేంజెస్ వస్తాయి కాబట్టి ఆ ఫేస్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఫాలో అవ్వాలి, అవునా? తర్వాత మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, అది మళ్ళీ ఇంకొక ఫేస్, తర్వాత మెనోపాజ్. సో ఇవన్నీ స్టేజెస్లో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అంటూ అనేది ఉంటుంది. మనం అది ఎంత అనేది ఎవరు మనం చెప్పలేం, ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్లీ. సో ఒకవేళ మనకి ఇలా సిమ్టమ్స్, ఇప్పుడు మెనోపాజ్లో ఎలా ఉంటుంది అంటే మెల్లమెల్లగా డేట్ అనేది పోస్ట్పోన్ అవ్వడము, ప్రీపోన్ అవ్వడము అనేది ఉంటూ ఉంటుంది కదా. సో ఆ టైంలోనే జనరల్గా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఓకే, మీ క్వశ్చన్ కొంచెం సింప్లిఫై చేయాలి అంటే, సో లైఫ్ లాంగ్ తీసుకోవాలా అంటే ఆ స్టేజ్ అనేది, ఆ ఫేస్ అంటే ఆ కొన్ని మంత్స్ ఇయర్స్ ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ ఫేస్ అనేది అలానే ఉంటుంది. సో అందుకనే జస్ట్ పీరియడ్స్ ముందు, పీరియడ్స్ అది దగ్గర అయ్యే టైంలో ఈ మూడ్ చేంజెస్ ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో కొంచెం ఎంఫసిస్ పెట్టి, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కనుక ఇలాంటి ఫుడ్స్ మనం తీసుకుని, ఎక్సర్సైజ్ రొటీన్ కంపల్సరీగా పెట్టుకుని, అంటే మన లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా ఉండాలి ఎప్పటికీ కూడా. బట్ ఈ టైంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుని మనం చేసుకున్నాము అంటే ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మరీ భరించలేకుండా ఉండకుండా లైట్గా అలా టచ్ చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అది మనం చూసుకోవాలి. మెనోపాజ్ అనేది కామన్ మేడం, కామన్ ప్రాబ్లమ్ అంటే ఖచ్చితంగా వస్తుందా లేదంటే? డెఫినెట్గా అందరికీ వస్తుంది, డెఫినెట్గా అందరికీ వస్తుంది. మెనోపాజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోవడము. సో ఇది ఎలా ఉంటుంది అంటే అది స్టార్ట్ అయ్యి బిఫోర్, అంటే జస్ట్ పీపుల్ హు ఆర్ నియర్ బై టు 39-40 ఆ టైంలో పెరిమెనోపాజ్ అంటే మెల్లమెల్లగా అనేది ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలైపోతూ ఉంటుంది. తర్వాత పీరియడ్ స్టాప్ అయ్యే టైం ఏంటి? 45-50 కల్లా జనరల్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైం వరకు ఎవరికి ఎంత రేంజ్ వరకు ఉంటుందో మనం చెప్పలేము. ఆ టైం వరకు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట.
ఈ మధ్య ఇంకొంచెం ఎర్లీగానే ఇవి స్టాప్ అవుతున్నాయి అని చూస్తున్నాం, చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ చిన్న పిల్లలకు కూడా పీరియడ్స్ అనేవి తొందరగా కూడా ఈ ప్రాబ్లమ్ తోనే అంటారు. ఇవన్నీ జనరల్ గా చేంజెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్. మెయిన్గా హార్మోన్స్ కంట్రోల్ అనేది చాలా ఉండాలి, మనం తినే ఆహారం బట్టే ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాము ఆర్గానిక్ ఫుడ్ గురించి, తర్వాత ఇలా హార్మోన్స్ ఇండ్యూస్డ్ చికెన్ లాంటివి తీసుకోకుండా గ్రాస్ ఫెడ్ మిల్క్, అదే కౌ నుంచి మిల్క్ తీసుకోవాలి, అండ్ చికెన్ కూడా మనం ఆర్గానిక్దే తీసుకోవాలి అని ఎందుకు వస్తుంది? బికాజ్ వీటన్ని బయాలజీ అంటే ఈ బయాలజికల్ టెక్నాలజీ వల్ల ఈ హార్మోన్స్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే ఇలాంటి ఫుడ్ తీసుకుంటామో అది మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేది తీసుకొస్తుంది. అందుకని మనం అది కన్జ్యూమ్ చేయకూడదని చెప్తున్నాం. అందుకే ఎంత ప్యూర్గా మనం ఫుడ్ తింటామో దానివల్ల అంత మంచిది మనకి. ఎస్, అందుకే డైరీ చాలా మంది అంటే పాలు పెరుగు ఇలాంటివన్నీ ఎందుకు మానేయాలని చెప్తున్నారు అంటే అందరూ తీసుకోవడం కూడా డేంజరే కదా. బేసిక్గా ఇప్పుడు కౌ ఎన్ని ఇయర్స్ వరకు పాలు ఇవ్వగలుగుతుంది? సో అలా మనం చూసినా కూడా కంటిన్యూస్గా ఇప్పుడు ఒక కాఫ్ పుట్టిన తర్వాత ఇప్పుడు కౌ పాలిస్తూ ఉంటే ఆ పాలు మనం తీసుకుంటున్నాము, అది ఎంత హెల్తీగా ఉండుండొచ్చు మీరే చెప్పండి. అండ్ ఇప్పుడు మనం చూసేది ఏంటి, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, హార్మోన్స్ ఇస్తున్నారు కౌకి అని కూడా మనం చూస్తున్నాం. సో అలా కూడా మనకి డేంజరే కదా. సో అందుకని అది చూడాలి. సో ఆర్గానిక్గా మిల్క్ కూడా అందుకే ఆర్గానిక్ అని ఎందుకు నేమ్ చేస్తున్నారు అందుకే, బట్ అది ఎంతవరకు ఆర్గానిక్ అనేది మనకి తెలియదు. సో అందుకనే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ అని, ఓట్ మిల్క్ అని అంటే ఫుడ్ ద్వారా బయట కూడా దొరుకుతుందండి, ప్రాబ్లం లేదు. ఎవరైనా చేంజ్ చేయాలి అనుకుంటే అయ్యో మనం ప్రిపేర్ చేయాలని అనుకోకర్లేదు, మనకి బయట కూడా దొరుకుతుంది అనమాట. చక్కగా పీనట్ కర్డ్ పెరుగు కూడా యూనో దొరుకుతుంది ఈజీగా, అండ్ అంత కాస్ట్లీ కూడా ఏం కాదు, రెగ్యులర్గా మనం ఇంట్లో కొనుక్కుని తెచ్చి పెట్టుకుని వాడచ్చు కూడా, అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో అది కూడా తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఆల్టర్నేటివ్స్గా మనం వాడుకోవచ్చు. కాకపోతే ఏదైతే మనకి కాల్షియం అని మెయిన్గా మిల్క్ నుంచి వస్తుందని చెప్పుకుంటామో ఆ కాల్షియం మిగతా ఫుడ్స్ నుంచి వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి, కొంచెం బ్యాలెన్స్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉండాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ.